హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోపు కానీ లేదా 1-2 రోజుల్లో ఆ వీడియో ట్రెండింగ్ టాపిక్ అయినప్పటికీ ఆ వీడియోకి మనం ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ రాకపోతే మనం యూట్యూబ్ స్టూడియో యాప్లోని అనాలిటిక్స్ సహాయంతో ఆ వీడియోకి వ్యూస్, సిటిఆర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు మన ఛానల్లోనే 2 వీడియోస్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు వాటి అనాలిటిక్స్ చూపిస్తాను, చూడండి. అలాగే వాటిని మీకు చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ తక్కువ వ్యూస్ ఉన్న ఒక వీడియో యొక్క అనాలిటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇంకొక వీడియో యొక్క అనాలిటిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ మనకు ప్రొవైడ్ చేసే యూట్యూబ్ స్టూడియో యాప్లో హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో కేవలం మన ఛానల్కి సంబంధించిన అనాలిటిక్స్ మాత్రమే కాకుండా ప్రతి వీడియోకి సంబంధించిన అనాలిటిక్స్ సపరేట్గా కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ లో మనకు కనిపిస్తున్న అనాలిటిక్స్ విషయానికి వస్తే ఇది మనం లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన వీడియోకి సంబంధించిన అనాలిటిక్స్. ఇక్కడ ఉన్న వీడియో అనాలిటిక్స్ అనే బటన్ మీద మనం క్లిక్ చేస్తే డీటెయిల్డ్ గా మనకు ప్రతి వివరం కనిపిస్తుంది. రీచ్ లోకి వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ గురించి అయితే చూసుకోవచ్చు. ఇది మన ఇంప్రెషన్స్ కి సంబంధించిన గ్రాఫ్ అండి. అంటే యూట్యూబ్ మన వీడియోని ఎంతమందికి చూపించింది అనే గ్రాఫ్. మనం థర్స్డే ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తే రాత్రి 10 గంటల లోపు 1600 మందికి ఈ వీడియోని యూట్యూబ్ చూపించింది. మనం అదే టైంలో వ్యూస్ చూసుకుంటే రాత్రి 10 గంటలప్పటికి కేవలం 17 మంది మాత్రమే ఈ వీడియోని చూశారు. 1600 మందిలో 17 మంది మాత్రమే చూశారు. అంటే 1% మాత్రమే క్లిక్ త్రూ రేట్ ఉంది. 1% అంటే చాలా తక్కువ. ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేసినా కూడా వాళ్ళలో ఎవరు క్లిక్ చేయట్లేదని అర్థం. కాబట్టి మన వీడియో యొక్క టైటిల్ ప్లస్ థంబ్నెయిల్ ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా లేదని అర్థం. మనం వెంటనే ఈ వీడియో యొక్క టైటిల్ ప్లస్ థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అయితే ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆ రోజు నైటే ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత ఆ రోజు మార్నింగ్ 5 o'clock నుంచి గ్రాఫ్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. మరి ఈ టైంలో ఉన్నంత ఫ్లాట్ గా లేకుండా ఇక్కడ నుంచి స్లోగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే 21వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు 4200 మందికి చూపిస్తే ఈ వీడియోని యూట్యూబ్ 122 మంది క్లిక్ చేశారు. అంటే క్లిక్ త్రూ రేటు 2.6కి పెరిగింది. 2.6 అంటే కొద్దిగా బెటర్, అంత బెస్ట్ క్లిక్ త్రూ రేటింగ్ కాదు. అయినా సరే దాన్ని అలాగే వదిలేసాను. ఇంకంతకు మించి చేంజెస్ ఏం చేయలేదు. కానీ ఆల్రెడీ మనం చేసిన చేంజెస్ వల్ల 24వ తేదీలోపు మనకు 24వ తేదీ వరకు గ్రాఫ్ అలాగా ఇంప్రూవ్ అవుతా వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఈ ఇంప్రెషన్స్ గూగుల్ ఎంతమందికి చూపిస్తుంది, యూట్యూబ్ వాళ్ళలో ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనే డేటాను మనం అనలైజ్ చేసుకుని చేంజెస్ చేసుకుంటే క్లిక్ త్రూ రేట్ని ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. నేను టైటిల్ అండ్ థంబ్నెయిల్లో ఎలాంటి చేంజెస్ చేశానంటే, ఫస్ట్ నేను అప్లోడ్ చేసిన థంబ్నెయిల్ ఇది. దీనికి క్లిక్స్ రావట్లేదని తెలుసుకుని నెక్స్ట్ ఈ థంబ్నెయిల్ అప్లోడ్ చేశాను. దీనికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్లిక్స్ రావట్లేదు అనిపించి తర్వాత ఈ థంబ్నెయిల్ యాడ్ చేస్తే దీనికి బెటర్ గా వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. క్లిక్ త్రూ రేట్ ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఈ థంబ్నెయిల్ అలాగే ఉంచేసాను. ఇకపోతే నేను ఈ వీడియో యొక్క టైటిల్ కి ఎటువంటి చేంజెస్ చేశాను అనే డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నేను పెట్టిన టైటిల్ వచ్చి iPhone 16 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయినా కొనుక్కోవచ్చా అని పెట్టాను. తర్వాత అది ఆ టైటిల్కి అంతగా క్లిక్ త్రూ రేట్స్ రావట్లేదని iPhone 16 కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోండి అని టైటిల్ని చేంజ్ చేశాను. ఈ థంబ్నెయిల్ టైటిల్లో ఈ విధంగా చేంజెస్ చేయడం వల్ల ఈ వీడియోకి క్లిక్ త్రూ రేట్ ఇంప్రూవ్ అయింది. అలాగే ఇక్కడ కింద మనకు ప్రీవియస్ వీడియోస్ యొక్క అనాలిటిక్స్ కూడా కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఈ వీడియో యొక్క అనాలిటిక్స్ ఒకసారి చూద్దాం. రీచ్లో చూసుకున్నట్లయితే ఈ వీడియోని ఫిబ్రవరి 14th ఫ్రైడే మార్నింగ్ 9 o'clock అప్లోడ్ చేస్తే ఫిబ్రవరి 16th మార్నింగ్ 9 o'clockకి 1300 మందికి యూట్యూబ్ రికమెండ్ చేసింది. అందులో మనకు కేవలం 72 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అప్పుడు నేను ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉన్నా కూడా మనకు వ్యూస్ రావట్లేదు అనిపించి టైటిల్, థంబ్నెయిల్ రెండింటిలో చేంజెస్ చేశాను. ఎటువంటి చేంజెస్ చేశానంటే, ఫస్ట్ నేను అప్లోడ్ చేసిన థంబ్నెయిల్ ఇదంత ఇంప్రెసివ్ గా లేదని ఈ థంబ్నెయిల్ పెట్టాను. తర్వాత దీన్ని కూడా రిమూవ్ చేసి దీన్ని ప్లేస్ చేశాను. కానీ ఈ వీడియోకి నేను టైటిల్లో అయితే ఎలాంటి చేంజెస్ చేయలేదు. థంబ్నెయిల్ మాత్రమే మార్చాను. థంబ్నెయిల్ మార్చిన తర్వాత నెక్స్ట్ 2 days లో 12,000 మందికి ఈ వీడియోని రికమెండ్ చేసింది యూట్యూబ్. వాళ్ళలో 1200 మంది చూశారు. ఇక్కడ మీరు గ్రాఫ్ లో ఈ పార్ట్ ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది క్లిక్ త్రూ రేటు ఏ విధంగా ఇంప్రూవ్ అయిందనే విషయం. క్లిక్ త్రూ రేటు పెరగడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేయడం, అలాగే మనకు వ్యూస్ పెరగడం కూడా కలిసి వచ్చిందనమాట. ఈ విధంగా మనం టైటిల్,
ప్లస్ థంబ్నెయిల్లో చేంజెస్ చేసుకోవడం అనేది ప్రతి వీడియోకి వర్కౌట్ అవ్వదు. ఏ వీడియోనైతే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తున్నా కూడా వ్యూస్ రాకుండా ఉంటాయో, క్లిక్ త్రూ రేట్ తక్కువ ఉంటుందో అలాంటి వీడియోస్కి మాత్రమే ఈ విధంగా చేంజెస్ చేయడం వల్ల, సరైన టైంకి ఈ విధంగా చేంజెస్ చేయడం వల్ల ఖచ్చితంగా క్లిక్ త్రూ రేట్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్లిక్ త్రూ రేట్ ఇంప్రూవ్ అయితే యూట్యూబ్ ఆ వీడియోని ఇంకా ఎక్కువ మందికి కూడా చూపించే అవకాశం ఉంటుంది. దానివల్ల వ్యూస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు నేను అనాలిటిక్స్ లో ఒక చిన్న పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ వీడియో యొక్క టైటిల్, థంబ్నెయిల్స్ లో వ్యూస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనాలిటిక్స్ హెల్ప్ తో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను కాబట్టి దానికి సంబంధించి మెయిన్ గా మనం ఏ ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోవాలో వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ స్టూడియో యాప్ లో మనకు ప్రొవైడ్ చేసే అనాలిటిక్స్ లో కేవలం మొత్తం మన ఛానల్ యొక్క అనాలిటిక్స్ మాత్రమే కాకుండా ప్రతి వీడియోకి సంబంధించిన అనాలిటిక్స్ సపరేట్ గా ప్రొవైడ్ చేస్తుంటారు. మనం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మన ఛానల్ అయితే గ్రో చేసుకోవచ్చు. అసలు యూట్యూబ్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ ని వాడుకుని మన ఛానల్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాలు టాపిక్ ని బట్టి సపరేట్ గా చాలా డీటెయిల్డ్ గా సింపుల్ గా ఫ్యూచర్ లో మన ఛానల్లో రాబోయే వీడియోస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.